హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి మార్చి నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియపై ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నాటికి ఉన్న అత్యంత తాజా సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీన తమ ఖాతాలో డబ్బులు జమ కావాలని కోరుకునే ఉద్యోగ వర్గాల్లో ప్రస్తుతం ఒక రకమైన ఉత్కంఠత నెలకొని ఉంది. ప్రస్తుతం అందుతున్న రిపోర్టుల ప్రకారంగా మార్చి నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల బిల్లుల యొక్క ప్రస్తుత స్థితి చాలా వరకు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనైతే చూపిస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే ట్రెజరీ స్థాయిలో బిల్లుల పరిశీలన మరియు ఆమోద ప్రక్రియ పూర్తయిపోయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక శాఖ నుండి నిధుల విడుదల కోసం ఆ బిల్లులు వేచి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. సో, ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ నిధులు తదుపరి దశకు చేరుకుంటాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలోని భారీ శాఖలైనటువంటి విద్యాశాఖ, న్యాయశాఖ మరియు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వంటి డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి వేల సంఖ్యలోని బిల్లులన్నీ కూడా ప్రస్తుతం ఇదే ఫండ్ క్లియరెన్స్, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్‌లో ఆగిపోయి ఉన్నాయి. ఈ శాఖల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులు తమ జీతాల కోసం ఆన్‌లైన్ స్టేటస్‌ను నిరంతరం గమనిస్తూనే ఉన్నారు. ఈ జీతాలు మరియు పెన్షన్‌లు అసలు ఏ విధంగా ప్రాసెస్ అవుతాయి? అవి మీ అకౌంట్‌లోకి చేరడానికి ముందు ఉన్న ఎన్ని ఎన్ని దశలను దాటుతాయనే విషయాన్ని తెలుసుకుందాము. చాలామంది మిత్రులు తమ బిల్లులు ఏ స్టేజ్‌లో ఉందో తెలుసుకోవడానికి వెబ్‌సైట్ లింక్ కోసం అడుగుతూ ఉంటారు. మీ స్మార్ట్ ఫోన్ లేదా మీ కంప్యూటర్ ద్వారానే మీరు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోకి వెళ్లి మీ యొక్క వ్యక్తిగత యూజర్ ఐడీ 7 డిజిట్స్ సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయితే మీ బిల్లు స్టేటస్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ మీ బిల్లు కేవలం అప్రూవల్ అయిందా? లేక కుబేర్‌లోకి వెళ్ళిందా? బ్యాచ్ నంబర్ జనరేట్ అయిందా? అనే విషయాలన్నీ గూడా మీకు ఆహ్, అర్థమవుతాయి. ఇక్కడ మనం ప్రధానంగా 2 వ్యవస్థల గురించైతే తెలుసుకోవాలి. ఒకటి సీఎఫ్ఎంఎస్, రెండవది కుబేర్. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడాను, అవి చేసే పనులను వివరంగా తెలుసుకుంటే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. సీఎఫ్ఎంఎస్ అంటే ఆహ్, కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అంతర్గత ఆర్థిక నిర్వహణ సాఫ్ట్‌వేర్. దీని బాధ్యత కేవలం లెక్కలు చూడటం మాత్రమే మరియు బిల్లులను సిద్ధం చేయడం మాత్రమే. ఇది ప్రధానంగా 5 రకాల బిల్లులను నిర్వహిస్తుంది. మొదటిది డీడీఓల ద్వారా బిల్లులను తయారు చేయడము. రెండవది పెన్షనర్ల వివరాలను ప్రాసెస్ చేయడము. మూడోది ఆయా శాఖలకు ఉన్న బడ్జెట్ పరిమితులను పర్యవేక్షించడము. నాలుగోది ట్రెజరీ అధికారుల ద్వారా బిల్లులను చట్టబద్ధంగా అయితే ఆమోదించడము. చివరగా ఐదోది అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని ధృవీకరించి అప్రూవల్ ఇవ్వడం. అంటే డబ్బులు పంపడానికి ముందు జరగవలసినటువంటి పేపర్ వర్క్ అంతా గూడా ఈ సీఎఫ్ఎంఎస్‌లోనే పూర్తవుతుందనమాట. ఇక అసలు సిసలైన డబ్బులు పంపిణీ జరిగే వ్యవస్థ పేరు కుబేర్ అనమాట. సో, దీని పేరు కుబేర్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నేరుగా నిర్వహించే ఒక అత్యున్నత బ్యాంకింగ్ ప్లాట్‌ఫాము. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా ఉద్యోగుల ఖాతాకు, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలోకి డబ్బులను బదిలీ చేసే శక్తి దీనికి ఉంటుంది. కుబేర్ చేసే పనులు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. ప్రభుత్వ ఖాతా నుండి నిధులను కేటాయించడం, ఒకేసారి వేల మంది జీతాలను పంపడానికి బ్యాచ్ నంబర్స్‌ను కేటాయించడము, పెన్షన్‌లను పెన్షన్‌లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేయడం మరియు చివరగా ప్రతి పైసా సరిగ్గా చేరిందా లేదా అని ధృవీకరించడం. సింపుల్‌గా చెప్పాలంటే సీఎఫ్ఎంఎస్ అనేది ఒక లెక్కల పుస్తకం లాంటిది. కుబేర్ అనేది డబ్బులు ఉన్న పర్స్ లాంటిదనమాట. ఈ రెండిటికి మధ్య ఉన్న సమన్వయం కుదిరినప్పుడే మీ మొబైల్‌కు సాలరీ క్రెడిటెడ్ అనైతే మెసేజొస్తుంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే బిల్లులన్నీ కూడా సీఎఫ్ఎంఎస్ దశను దాటి ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి చూస్తూ ఉన్నాయి. కుబేర్‌లోకి ప్రవేశించడానికైతే సిద్ధంగా ఉన్నాయన్నమాట.
ఒక్కసారి ఆర్‌బీఐ ఈ కుబేర్ ప్లాట్‌ఫామ్ నుండి వీటికి బ్యాచ్ నంబర్స్ అలాట్ అయితే కొన్ని గంటల వ్యవధిలోనే వారి జీతాలు మరియు పెన్షన్‌లు ఖాతాలలో అయితే జమవుతాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు మరియు ప్రారంభం కావడంతో కొంత సాంకేతిక మరియు ఆర్థిక సర్దుబాట్ల వల్ల ఈ ఆలస్యం జరుగుతుంటుంది. ఒకవేళ ఈరోజు సాయంత్రం లోపు లేదా రేపటిలోగా మీ బిల్లుల స్టేటస్‌లో ఏదైనా మార్పు కనిపిస్తే అంటే అవి ఫండ్ క్లియరెన్స్ నుండి ఈ కుబేర్‌లోకి మారినట్లయితే వెంటనే మీకు మరొక వివరణాత్మక సమాచారంతో కూడినటువంటి అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తాను. సో, అప్పటి వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఓపికగా ఉండాలి అని అధికారిక సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో మాత్రమే మీ బిల్లుల స్టేటస్‌నైతే తెలుసుకోగలరు అనైతే మనవి ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న మార్చి నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా పంపిస్తూనే వీడియోస్ రూపంలో అయితే అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.